అందరు నమస్కారం అండి. జోగి రమేష్ కొడుకు, జోగి రమేష్ భార్య, జోగి రమేష్ తమ్ముడు, జోగి రమేష్ కుటుంబ సభ్యుల మీద జోగి రమేష్ కోడలో 11 మంది మీద కేసు పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. గత 2-3 రోజుల నుంచి మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కేసు ఎటు పోతుందో ఎటు వస్తుందో మనం ఇప్పుడే చెప్పలేం, కానీ ఇది దర్యాప్తులో ఉంది. ఎప్పుడైతే ఈ జోగి రమేష్ ఫ్యామిలీ దొరుకుతుందో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేకుంటే విచారణకి పిలుస్తారా, వాట్ ఎవర్ ఏదైనా కానీ వాళ్ళు అజ్ఞాతంలో నుంచి బయటకు వస్తే తప్ప ఈ కేసు ఎటు వెళుతుందో అనే సంగతి తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ కేసు మీద ఎలాంటి అప్డేట్లు లేవు. పోలీసులమేమో పరారీలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు, ఇంటికి వెళ్తే ఇంట్లో లేరు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. విచారణకు పిలిచిన తేదీ ఏదైతే ఉందో ఆ రోజున వాళ్ళు రాలేదు. తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇంట్లో లేరు అని చెప్పారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. నాకు తెలిసినంత వరకు బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఎదవల పోరంబోకు వ్యక్తులందరినీ బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి దాస్తాడు. అందుకే ఆ ప్యాలెస్ కట్టుకునింది. సిగ్గు లేకుండా ఇలాంటి ఎదవలు వెనకేసుకొస్తున్నారు. మరి వీళ్ళని ఏం చెప్పాలి అర్థం కాల. సరే, ఆ విషయం పక్కన పెడితే జోగి రమేష్ భార్య చాలా బాధపడుతుందండి. ఏడుస్తుంది, కన్నీటి మయమవుతోంది. గతంలో జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ని అరెస్ట్ చేయడం జరిగింది జస్ట్ 1 year క్రితం. అగ్రిగోల్డ్ ఇష్యూ మీద అతన్ని అరెస్ట్ చేస్తే ఆ రోజు జోగి రమేష్ భార్య సాక్షి ఛానల్తో మాట్లాడుతూ ఎంత ఎమోషనల్గా మాట్లాడిందంటే, చంద్రబాబు నాయుడు గారు కావాలని అరెస్ట్ చేయించారు, నా కొడుకు అమాయకుడు, ఇంత కక్షపూరితమా అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ రోజున ఆవిడ ఏం మాట్లాడింది అనేది వినిపిస్తా, వినండి. 1 by 1 ఇంటూ మనం మాట్లాడుకుందాం. ఈవిడ మాట్లాడిన దాంట్లో నిజమెంత, అసలుకి ఈవిడ ఎలా మాట్లాడే అర్హత ఈవిడికి ఉందా లేదా అనేది ఈ వీడియోలో తేల్చేద్దాం. ఒకసారి ఈవిడేం మాట్లాడుతుందో వినిపిస్తా, వినండి. మన చంద్రబాబు గారు మనసాక్షికి వదిలేస్తున్నామండి. నా బిడ్డ అయితే అమెరికాలో చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డ. వాళ్ళ తండ్రికి తోడుగా నిలబడాలని ఎలక్షన్స్ టైంలో వచ్చాడండి. కానీ నా బిడ్డని ఇలా అరెస్ట్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది. వారికి బిడ్డలు ఉన్నారు కదా, ఇంత అన్యాయంగా అక్రమంగా. ఇప్పుడు ఎవరైతే మేఘన అనే అమ్మాయి ఉందో మీ కోడలో, ఆవిడ కూడా ఒక మనిషే కదా, ఆవిడ కూడా ఒక మహిళే కదా, ఆవిడికి కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించుంటారు, ఎంత క్షోభ అనుభవించుంటారు. మీరు మీ కోడల్ని చిత్రహింసలు చేసి బాల్కనీ నుంచి తోసేయాలని ప్రయత్నించి రూమ్లో వేసి కొట్టి తిట్టి బంధించి నానా చిత్రయాదులు చేసి కట్నం తేలేదని విపరీతంగా గృహహింస చేసి ఒక మహిళని, అందులో మీ కోడల్ని, మరి ఏ బేస్ మీద నువ్వు మీ కోడల్ని హింసించావు, ఏ బేస్ మీద హింసించావు? మీ కొడుకు జోగి రాజీవ్ ఎవరైతే ఉన్నారో వాడు తప్పు చేశారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ మీ కోడలు ఏం చేసిందని మీ కోడల్ని హింసించారు, మీ కోడలను టార్చర్ చేశారు. ఏం చేసిందని మీ కొడుకు దాకా వస్తే అది మీకు ఆ బాధ తెలుస్తుంది. మిగతా బిడ్డలు కూతుర్లు కానీ మిగతా బిడ్డలు కొడుకులు కానీ వాళ్ళు ఏమైపోయినా కానీ మీకు పర్వాలే. మీ కొడుకులు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి. మీ కుటుంబానికి ఏం కాకూడదు, మీ కొడుకుకి ఏం కాకూడదు. మిగతా కుటుంబ సభ్యులు ఎట్టపోయినా కానీ మీకు అనవసరం, ఎట్టపోయినా కూడా మీకు అనవసరం. మీ కొడుకు కోసం మీరు ఎంత బాధపడుతున్నారే, ఇంత ఏడుస్తున్నారే. మీ కొడుకు లాంటి ప్రాణం కదా ఆ అమ్మాయిది కూడా. మరి అలాంటి అమ్మాయిని మీరు ఎలా చంపాలని ప్రయత్నం చూశారు? మీరు ఎలా చంపాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? మీరు మహిళ కదా, ఒకప్పుడు మీరు కూడా ఇంటికి కోడలే కదా. మీ అత్త నిన్ను అలా చేసుంటే నీకు ఎలా ఉంటుందండి? మీ అత్త వరకట్నం వేధింపులు లేకుంటే బాల్కనీ నుంచి తోసేసేదే లేకుంటే చంపాలని చేసుంటే నీ పరిస్థితి ఎలా ఉండేది? ఏది రోజులు గడిచినంత మాత్రాన, కొడుకులు పుట్టినంత మాత్రాన, నువ్వు అత్త అయిపోయినంత మాత్రాన వచ్చే కోడలు నువ్వేమన్నా చేయొచ్చా? ఎంతకన్నా తెగించచ్చా? మీరు మాత్రం అడ్డగోలంగా మాట్లాడచ్చు, అడ్డగోలంగా చేయొచ్చు ఏదైనా కానీ.
చెప్పండి. ఏ కారణం చెప్తే కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఎన్నికల సమయంలో తండ్రి తరపున ఆయన యాక్టివ్గా పాల్గొన్నారనే కష్ట సాధించడం లేకపోతే ఏంటంటే అవేనండి, ఇంకంతకంటే ఇంకేం లేవు. మ్మ్. కక్ష సాధింపు చర్యలేనండి ఇవి. మేము కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదిగిన వాళ్ళమే కానీ అన్యాయంగా అక్రంగా మేము తప్పు చేసిన వాళ్ళం కాదండి. మ్మ్. ఇది అన్యాయమేనండి. మరి మీ కోడలు జరిగింది ఏంటంటే న్యాయం అండి? మీ కోడలు జరిగింది న్యాయమా? మేఘన అమ్మాయికి జరిగింది న్యాయమా? మేఘన అమ్మాయికి జరిగింది అన్యాయం కాదా? అన్యాయం కాదా? అది అన్యాయం కూడా కాదు. అది అసలుకి అది ఒక క్షమించిన అంత ఘోరం అది. మీ కొడుకు అరెస్ట్ అయితే నెల రోజుల్లో ఎప్పుడో బయటకు వచ్చేసాడు. నాకు తెలిసినంత నెల రోజుల్లో 14 మేబీ గుర్తులేదు, బయటకు వచ్చేసాడు. నెల రోజులు కాకపోతే 2 నెలలు ఉంటాడు, 2 నెలలు కాకపోతే 3 నెలలు అంటాడు. బయటకు వస్తాడు ఏదో ఒక రోజు, ప్రాణాలతోనే బయటకు వస్తాడు. మరి మీ కోడలు మేఘనాన్ని ప్రాణమే తీయాలని చూశారు కదా. మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి? మీ కుటుంబాన్ని ఏం చేయాలి? మీ కొడుకు మాత్రం ఏం జరగకూడదు, మీ ఆయనకి మాత్రం ఏం జరగకూడదు. మీ ఆయన్ని లిక్కర్ క్యామ్లో అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే మాట్లాడావు, ఇలాగే బాధపడ్డావు, ఇలాగే ఏడ్చావు. ఏ వాళ్ళేనా మనుషులు? జోగి రమేష్ ఒక్కడైనా మనిషి, జోగి రాజీవ్ అని ఒకడ మనిషి, జోగి రోహిత్ అని ఒకడ మనిషి, మిగతా వాళ్ళ మనుషులు కాదా? మేఘన అమ్మాయిని మహిళ కాదా? అమ్మాయి కాదా? ఆమె మనిషి కాదా? చెప్పండి, ఇంకా ఉంది మాట్లాడు. ఇటువంటి భూముల వ్యవహారంలో మేము తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డున కుటుంబంతో సహా ఉరి వేసుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని మీ భర్త మాజీ మంత్రి జోగి రమేష్ చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఏ విధంగా చేస్తాం అంటే వాడు ఎందుకు ఉరేసుకుంటాడండి? వాడు ఎందుకు ఉరేసుకుంటాడు? వాడే ఉరి తీస్తాడు. సొంత కోడలనే దుండేసి, ఏదో ముఖం మీద దుండేసి ఒత్తి చంపడానికి ప్రయత్నించాడు. ఆ అమ్మాయి కాళ్ళ వేళ పడి బతిలాడుకుంటే అంటే బయటకు వచ్చేసింది. కాళ్ళ వేళ పడి ఆ తలుపు తీసుకుని బయటకు వచ్చేసింది. లేకుంటే ఆ రోజు దుండేసి చంపేసేవాడు. వాడెందుకు ఉరి తీసుకుంటాడు? వాడే చాలా మందిని ఉరి తీస్తాడు. వాడు అంతలో ఎదవా. తప్పు చేయలేదని ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. గతంలో అనేక సార్లు నేను తప్పు చేయలేదని చెప్పినప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారు, నన్ను వెంటబడుతూ కొన్ని పత్రికలు పదే తప్పుడు వార్తలు రాస్తున్నాయని చెప్తున్నారు. అంతే కదండి, మరి ఇట్లా అన్యాయంగా అక్రంగా పెడితే మరి ఎవరు తట్టుకుంటారండి? కుటుంబం తట్టుకుంటుందా? మరి వాళ్ళ కుటుంబం ఏమవ్వాలండి? మేఘన కుటుంబం ఏమవ్వాలి? మేఘన ఏమవ్వాలి? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత క్షోభగా అనిపించుంటారు, ఎంత బాధపడి ఉంటారు. మీరు అడిగిన దానిలో ఇచ్చారు కదా. 5 కోట్లు డబ్బు ఇచ్చారు, 1.5 కేజీ బంగారం ఇచ్చారు, 10 కేజీలు ఎండి ఇచ్చారు. ఇది సరిపోతున్నట్టు మరో 5 కోట్లు పార్చరీ కారు, అత్త ఆడపడుచులకి రవ నక్కిలీసు. చాలా ఇంకేమన్నా కావాలన్నా చెప్పండి. మీరు మాత్రం ఏమన్నా చేయొచ్చు. తట్టుకోలేదు కదండి, మరి అందుకంటే మేమేం చేయగలం? ఉరేసుకొని చావడం తప్పితే ఏం చేయగలం? మీరెందుకు చేస్తారు పని? చంద్రబాబు గారు కూడా ఆలోచించాలి. తనకు బిడ్డలు ఉన్నారు కదా, ఇంత అన్యాయంగా నా బిడ్డని ఇలా వేధించవచ్చా? మీరు మాత్రం అందరిని వేధించవచ్చు, అందరిని చంపడానికి ప్రయత్నించవచ్చు, అందరిని చంపేయచ్చు. మీరు మాత్రం మీ జోలికి ఎవరు రాకూడదు. ఎంత ఘోరం అండి నిజంగా. ఒక మాజీ మంత్రి అయి ఉండి, ఒక బాధ్యత గల పదవి అనుభవించి, ఒక పార్టీలో ఒక కీలక నేతగా, మా సీనియర్ నేతగా, సీనియర్ పొలిటీషియన్గా ఉండి ఎంత బాధ్యతగా ఉండాలి? ఎంత బాధ్యతగా ఉండాలి? 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఇలాంటి గృహహింస ఎవరైనా చేస్తే వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి, అంత బాధ్యత తీసుకోవాలి. కానీ చిల్లరగా డబ్బు కోసం గృహహింస చేయడం ఏంటండి మీరు? సరే, డబ్బు కోసం గృహహింస చేశారు, ఓకే. మరి ఆ అమ్మాయిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అమ్మాయి అంత తప్పు ఏం చేసింది? చంపే అంత తప్పు ఏం చేసింది ఆ అమ్మాయి? మీ కొడుకుని పెళ్లి చేసుకోవడమే ఆ అమ్మాయి చేసిన తప్ప? మీరు ఎన్ని టార్చర్ చేసినా అప్పటికి అజిట్ చేసుకొని పోవాలని చూసింది అమ్మాయి. మీరు ఎంత చేసినా కానీ సరే పోనీలే అజిట్ చేసుకునే అనుకునింది. ఒక అమ్మాయి అయినా సరే, ఒక అమ్మాయి ఎంతని భరిస్తుంది? 4 గోడల మీద పిల్లిని కొడితే అది పులవుతుందంట. అలాగా ఎన్ని రోజులని భరిస్తారు? ఎన్ని రోజులని ఊరుకుంటారు? మీ కొడుకు తేడా,
అది దాచి పెళ్లి చేయటమే పెద్ద నేరం, అది పెద్ద తప్పది. కొడుకు నపుంసకుడై ఉండి అది దాచి పెళ్లి చేశారు. మీకు ఒక కూతురు ఉంది కదా, మీ కూతురికి పెళ్లి చేశారు కదా, మీ కూతురికి మీ కూతురి పెళ్ళిన తర్వాత వాడు ఒక నసంప నోరు తిరగటంలా వాడు తేడాగాడు అని మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారండి? తేడాగాడైనా పర్లేదు, వాడు ఎంత ఎదవైనా పర్లేదు, వెళ్ళి కాపురం చేయంటావా? లేకుంటే ఎడాకులు ఇచ్చేసి రమ్మంటావా? ఎడాకులు ఇచ్చేసి రమ్మంటావు కదా, అంటావు కదా. లేదా మీ అల్లుడు గృహహింస చేసి కట్నం తెమ్మంటే మీరు ఏం చేస్తారు? మీ అల్లుడి మీద కేసులు పెట్టరు, డైవర్స్ ఇచ్చేయరు. ఈ పాటికి ఎప్పుడు చేసి ఉంటారు డైవర్స్. మీ 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 ఇంట్లో ఉన్నాలే మనుషులు, మిగతా వాళ్ళు మనుషులు కాదు. మీ ఇంట్లో ఉన్న మీ కూతురే మహిళ, పక్కోడు కూతురు కాదు. ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం ఇది. వీళ్ళు ఎక్కడున్నారు? అర్జెంట్గా వీళ్ళు పట్టుకొని బొక్కలో వేయండి, లేకుంటే ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద తిరగకూడదు. ఇలాంటి వాళ్ళు చాలా దారుణమైన వ్యక్తులు, వీళ్ళు మోసగాళ్ళు వీళ్ళు. థ్యాంక్ యూ.